రామాయణ కల్పవృక్షావతరణం రూపకం మూడవ దృశ్యం. ఇందువచ్చు పాత్రలు: చెళ్లపిళ్ల వెంకటకవి, దివాకర్ల తిరుపతి శాస్త్రి, నన్నయ్య భట్టారకుడు, తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ, భక్తకవి పోతన, శ్రీనాథుడు, నాచన సోముడు, శ్రీకృష్ణదేవరాయలు, పెద్దనామాచ్యుడు, రామకృష్ణుడు. అది 1856వ సంవత్సరం. దివ్యాదివ్యలోకంలో చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి సౌందర్యలహరి శ్లోకాలు సన్నగా చదువుతూ ప్రవేశించి ఒక చెట్టు నీడన కూర్చుంటారు. శివశక్త్యాయుక్తో, ఈ లోకంలో కూడా తపనగా ఉందేమిటి చెప్పమా? ఎక్కడా ఈ తిరుపతి శాస్త్రి? నమస్కారం, వచ్చానిదిగో. ఎక్కడకు వెళ్ళావేమిటి? మన తెలుగు వాళ్ళందరూ ఒకే రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటున్నారట. ఉత్సవాలు జరుగుతుంటేను చూసి వచ్చా. మీ శిష్యుడు విశ్వనాథకు కూడా ఏవో పదవులు ఇస్తున్నారట్లే. తీసుకుంటాడేమోలే. పూర్వం కూడా కవులు రాజానుగ్రహం అంగీకరించేవారు కదా. మీ వాడికి పదవుల మీద వ్యామోహం ఉన్నదనుకుంటా. వచ్చే కాసులు వదులుకుంటాడా? తిరుపతి శాస్త్రి, సత్యం గురించి తేలిగ్గా మాట్లాడకు. వాడు మనస్సన్యాసి. సత్యం రామాయణ మహాకావ్య రచన దీక్షలో ఉన్నాడు తెలుసా? అవునా? అతనిదంతా పాషాణ పాకమని ఎవడో అంటుంటే విన్నాను. యుక్తాయుక్త విచక్షణ లేని వదరబోతులుంటారుగా. సత్యం అభ్యుదయం నీకు తెలియదాయే. నీవు చెప్తే నేను కాదంటానా? నేను ముందుగా వచ్చేశానుగా. విశ్వనాథ రామాయణం గురించి అంత తెలియదాయే. మా సత్యం వ్యక్తిత్వం ఎవరికీ లేదోయ్. ప్రతిభ, ఉత్పత్తి, అభ్యాసం, సంప్రదాయాల ఎడల శ్రద్ధ, ఆర్ష వ్యవస్థ మీద భక్తి, అచంచలమైన ఆత్మవిశ్వాసం వాళ్ళలో ఉన్నాయి. అన్ని సాహిత్య ప్రక్రియలపై పట్టు సాధించాడు. కొత్తగా ప్రవేశించిన నవలా ప్రక్రియ మీద కూడా వేయిపడగలని ఎంతటి బృహత్తర పథకంతో నూతన వచన కావ్యం, అదే నవల సృష్టించాడు అనుకున్నావు. బాణుని కాదంబరి చదివావు కదా. ఇది చదివితే అంతకు మించిన అనుభూతి కలుగుతుంది. చివరికి తండ్రి కోరిక అని రామాయణ రచనకు పూనుకున్నాడు. జీవుని వేదన అనే నూతన అలంకార మర్యాద ప్రవేశపెట్టాడు. ఒకటే చెబుతున్నాను విను. మన పూర్వ మహాకవుల మంచి గుణాలన్నీ వాని యందు ప్రోవుపడి ఉన్నాయి. తనే వ్రాశాడు వారి వారి ప్రత్యేకతలేమిటో. బాలకాండ చదివి వచ్చానులే, విను. ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి, తిక్కన్న శిల్పపు తెనుగుతోట, ఎర్రన సర్వమార్గేచ్ఛా విధాతృండు, పోతన్న తెలుగుల పుణ్యపేటి, శ్రీనాథుడు రసప్రసిద్ధ ధరాధుని, కృష్ణరాయుడనన్య కృతి ప్రబంధ, పెద్దన వడపోత పెట్టిన ఇక్షురసంబు, రామకృష్ణుడు సురారామగజం, ఒకడు నాచన సోమన్న, యుకి ఉండు చెరిపి 10 సార్లు తిరగవ్రాసినను, మొక్కవోని ఆంధ్రకవిలోక మూర్ధమణుల మద్గురుస్థానములుగా నమస్కరించి. పద్యంలో చెప్పిన కవులందరూ ప్రత్యక్షమవుతారు. తిరుపతి శాస్త్రి, ఎవరు వీళ్ళంతా? పండితులు, కవులు, రాజుల వలె ఉన్నారే. మనం స్మరించిన వారే స్వయంగా మన దగ్గరకు విచ్చేశారు. వారి పాదాల మీద పడు. మహాకవులందరికీ పాదాభివందనాలు. దయచేయండి. ఈ పారిజాత తరుఛాయలో చంద్రకాంత శిలలపై ఆసీనులు కండి. మీ దర్శనంతో ధన్యులమయ్యాం. తిరుపతి శాస్త్రి, పరమానందంగా ఉన్నది. మనం నిర్వహించిన సభల్లో ఇంతమంది మహాకవులు ఒక్కసారిగా సమావేశమవటం జరగల. శ్రీకృష్ణదేవరాయల భువన విజయంలో అష్టదిగ్గజాలు ఆసీనులైనప్పుడు ఇట్లుండేది కాబోలు. అయ్యో, రాయప్రభువు ఇక్కడే ఉన్నారు, సరిగ్గా గమనించనే లేదు, క్షమించండి.
కృష్ణదేవరాయలు: ఇక్కడ ఆ మర్యాదలు అక్కర్లేదులే. రామకృష్ణుడు ఏదో చెప్పబోతున్నాడు, సావధానంగా వినండి. కవిద్వయానికి కాదు, జంట కవులకు శుభాకాంక్షలు. మీరు రామాయణ ప్రస్తావన చేస్తూ మమ్మల్ని స్మరించారు. ఆ ప్రభువు కాంతి కిరణాలు సోకి మేమిటు వచ్చాం. మేము కూడా మీ చర్చలో పాల్గొంటాం. అంతకంటే మహాభాగ్యమే ఉంది స్వామి. సంతోషం. మీ అందరకు భక్తితో నమస్కరించి ఉపోద్ఘాతంగా నేను కొంచెం మాట్లాడతాను. కవిత్రయం వారు తెలుగువారికి వ్యాస హృదయానికి చేరువై ఎన్నటికీ వన్నె తరగని భారతాన్ని అనుగ్రహించారు. భక్తకవి పోతన గారు అమృత సరస్సు వంటి భాగవతాన్ని ప్రసాదించారు. తదుపరి మీ అందరి పునిక వల్లనే ఉజ్వలమైన కావ్య సంపద పుష్కలంగా తెలుగులో వెలువడింది. కానీ ప్రబంధ కావ్యధోరణి ప్రబలమవటం వలన రామాయణం విస్తృత పరిధిలో ఏర్పడలేదు, కావ్యాలుగా సంగ్రహంగా వచ్చినది. ఏం తిరుపతి శాస్త్రి? అవును వెంకట శాస్త్రి. తెలుగుదేశమంతా రామచంద్రుని నేల, సీతారాముల పాదస్పర్శ పొంది పునీతమైన నేల. వారి ఆనందమయ దాంపత్య జీవితానికి నిలవు. వారు భద్రగిరిపై కొలువున్న నేల. గ్రామ గ్రామాన రామాలయం ఉన్నది. వాడ వాడన రామభజన కూటములున్నవి. పాడ నేర్చినవాడు రామాయణం పాడుతాడు, చదువు నేర్చినవాడు రామాయణం చదువుతాడు, వ్రాయ నేర్చినవాడు రామాయణం వ్రాస్తాడు. తెలుగులో రామాయణ సాహిత్యం అనంతం. రాశిలో రామాయణాలు భారత భాగవతాల కన్నా ఎక్కువగా ఉన్నా వాటి సౌష్ఠవాన్ని, విస్తృతిని, గాంభీర్యాన్ని అందుకోలేదు. మేమున్న కాలానికి అటు ఇటుగా వాల్మీకి రామాయణానికి నిండైన అనువాదాలు వచ్చినవి. కానీ మీరు చూపిన కావ్య సౌందర్యం, నవనవోన్మేషమైన సేముషీ వైభవం కనబడలేదు. ఏం వెంకట శాస్త్రి, ఏమంటావు? అవును తిరుపతి శాస్త్రి. స్వాములు, ఇప్పుడు నా శిష్యుడు, సాహిత్య శిల్ప మర్మజ్ఞుడు, హరిహరులను అభేదంగా కొలుచువాడు అయిన విశ్వనాథ సత్యనారాయణ సర్వకావ్యవాక్కునకు ప్రభవస్థానమైన వాల్మీకి మహర్షి అనుగ్రహించిన రామాయణం వలె విస్తృతమైనది, పూజ్యులైన సంస్కృత సాహిత్యవేత్తలను మీరున్నూ ప్రదర్శించిన కావ్యకళా విలసితమైనది, సీతారాముల దాంపత్య మధురకాంతులతో పరివేష్టితమైనది అయిన రామాయణ కల్పవృక్షమును సకలార్థదాయినిగా తీర్చిదిద్దుతున్నాడు. ఆ విషయం మేం ప్రస్తావించుకుంటుండగా తమరు విచ్చేశారు. మాకు ఆనందానందం కలుగజేశారు. సోమన్న గారు ఏదో అంటున్నారు. మొత్తానికి మీరు జంట కవులని రుజువు చేశారు. సరే, మేము మా సూక్ష్మ శరీరాలతో భావుకుల ఆశ్రయం పొంది రామాయణ కల్పవృక్షం బాలకాండ నుండి యుద్ధకాండ వ్రాసినంత వరకు పరిశీలించి వచ్చాం. వెంకటశాస్త్రి అందుకుని ఇంతలో యుద్ధకాండ కూడా పూర్తి చేస్తాడు. నేను బాలకాండ మాత్రమే చూశాను. మీరు రామాయణ కల్పవృక్షం అవలోకించి వచ్చారు కనుక మనం ఒక గోష్ఠీవర సభను నిర్వహించుకుందాం. మా శిష్యుడు మీలో చూపిన ప్రత్యేక వ్యక్తిత్వం, కావ్యగుణముల దృష్ట్యా మీకు రామాయణ కల్పవృక్షంలో నచ్చిన సన్నివేశాలు విశదీకరించండి. కొన్ని పద్యాలు వినిపించండి. మీ శుభకామనలు మా కవికి మేలు చేయగలవు. ఇంతలో రామకృష్ణ కవి అందుకుని, గురువుగారు, నేను కూడా మిమ్మల్ని అట్లాగే పిలుస్తాను. మీ శిష్యుడు మీ గురుస్థానాన్ని కొండ మీద నిలిపాడు. మాన్యులు నన్నయ్య తిక్కనలేకే కాదు, మాకు కూడా అంతటి శిష్యుడు లేడు. మీ ప్రతిపాదన బాగుంది, అట్లాగే చేద్దాం. అయితే చిన్న వివరణ. ఈ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమునకు మార్గం వేసిన వాడు మహర్షి తుల్యులైన నన్నయ్య భట్టారకుల వారు. వారు వేసిన మార్గం దేవభాష అయిన సంస్కృత కావ్య మార్గానికి కొంత భిన్నమైనది, తెలుగు భాషాతత్వమునకు అనుకూలమైనది. ఆ మార్గంలోనే తెలుగు కవులందరూ ఇప్పటికీ పయనిస్తున్నారు. తిక్కన మనీషి నన్నయ్య గారు వేసిన మార్గమును రాజబాట చేశారు. అడ్డంకులను దాటడానికి, దూరభారాలను ఆయాసపడకుండా అధిగమించటానికి మార్గదర్శకాలను ప్రదర్శించారు.
తదనంతరం వచ్చిన అస్మదాదులం క్రొత్తగా చేసిందేమీ లేదు. ఆ మార్గంలో అక్కడో చెట్టు పెంచాం, ఇక్కడో పూల మొక్క నాటాం, అక్కడో శిల్పాన్ని నిలిపాం, ఇక్కడో మందిరాన్ని నిర్మించాం. ప్రతిభా సంపన్నుడైన ఈ కవి మమ్ములను అతి శ్రద్ధగా అధ్యయనం చేసి తనదైన ఒక కావ్యశిల్పాన్ని నిర్మించుకున్నాడు. శిల్పమనగా పద్యశైలి, కావ్యగమనము, ఔచిత్యం, రసనిర్వహణ, అలంకారాలు, పాత్ర పోషణల సమాహార రూపమే కదా. ఈ కవి వ్రాస్తున్న రామాయణ కల్పవృక్షం మీద మా శైలీ విలాసం, కావ్యశోభ ప్రతిఫలించి ఉండవచ్చు. పూర్వకవులు మార్గదర్శకులు కదా. సందర్భాన్ని బట్టి, పాత్రను బట్టి శైలి మారుతుంది. రామాయణం అంతటి మహాకావ్యంలో శిల్పం వైవిధ్యభరితంగా ఉండాలి. సీతాదేవి మొదటి దర్శనము, శూర్పణఖ ప్రవేశము ఒకే విధంగా ఉండకూడదు. అందుచేత రామాయణ కల్పవృక్షంలో మాకు నచ్చిన ఘట్టాలేమిటో ఒకటి రెండు చెప్పి వీలును బట్టి పద్యాలను వినిపిస్తాం. పూజ్యులు శ్రీ నన్నయ్య భట్టారకుల వారు ఆరంభిస్తారు. సర్వరోగ రక్షకుడైన పరమాత్ముని కరుణాకటాక్షములకు మనందరి తరపున వందన శాస్త్రములు సమర్పిస్తున్నాను. నన్ను ఋషి వంటి నన్నయ్య అన్నాడు ఈ కవి. రెండవ వాల్మీకి అని సంభావించాడు. నేను రాసింది వ్యాస భగవానుడు అనుగ్రహించిన భారతం అయినా నన్ను రెండవ వాల్మీకి అనటము ఒక విధంగా సమంజసమే. వాల్మీకి సంస్కృత సాహిత్యానికి ఆదికవి, నేను తెలుగు సాహిత్యానికి ఆదికవిని. ఇక ఋషి అంటే ద్రష్ట. తెలుగు మహాకావ్య రచనకు, పద్య విద్యకు నేను ఆద్యుడను, ద్రష్టను. ఈనాటికి నేను వేసిన మార్గం నిలిచే ఉన్నది. గాసట బేసటగా ఉన్న తెలుగు భాషను సంస్కరించి పద్యరచనకు, కావ్య సృష్టికి అనుకూలంగా మలిచాను. భాషా సంపదను సృష్టించే విధానం ఏర్పరిచాను. చెంపు పద్ధతిని, వివిధములైన ఛందస్సులను వెంట వెంటనే వాడే పద్ధతిని ప్రవేశపెట్టాను. పంచమవేదం వలె ధర్మోపదేశం ప్రధానముగా గల వ్యాసభారతమును తెలుగులో రసధ్వనియుక్తముగా 2.5 పర్వాలు నిర్వహించాను. నేను కథాశిల్పిని కూడా. ఈ కవి నా కథా విధానాన్ని ప్రశంసిస్తూ ప్రసన్న కథా కలితార్థయుక్తి అనే గ్రంథాన్ని వ్రాశాడు. అది సముచితమే. బాలకాండ నిండా విశ్వామిత్రుని చేత రామునికి అనేక కథలు, ఋషిశృంగిని కథ, గంగా అవతరణ కథ, క్షీరసాగర మథనం కథ, వామనావతార కథ, విశ్వామిత్రుని కథ, అహల్య కథ, పరశురాముని కథ చిత్రంగా చెప్పిస్తాడు. రాముడు సంతోషంతో ఇలా అన్నాడు: ముని భృశ్వాశ్వుని విద్యలిచ్చినది ఘనమో, మునిపతి ఈ కథాళి చెప్పినది ఘనమో అని. అరణ్యకాండలో సీతమ్మ చెప్పిన వాతాపిల్వల కథలో, కిష్కిందలో సుగ్రీవుడు చెప్పిన దుందుభి కథలో కథాకథనం రమ్యంగా ఉంది. మీ శిష్యుడు మహాకావ్య నిర్మాణ దక్షత కలవాడు. ఛందస్సులో కూడా నూతనత్వాన్ని చూపుతాడు, క్రొత్త లయను, విరుపులను చూపుతాడు. నేనున్ను ఎర్రనార్యుడు వాడిన మధ్యాక్కరలు అందరూ మర్చిపోయారు. వాటిని మరలా రామాయణ కల్పవృక్షంలో వాడి ప్రాచుర్యంలోకి తెచ్చాడు. రామాయణ కవికి అభ్యుదయ పరంపరలను ఆశిస్తున్నాను. కౌసల్య రాముని ఆశీర్వదించిన ఈ పద్యం వినండి. వేదముల్ సర్వదేవతలు వేళలు వేదాంగములను ఆదిమహర్షులు తపములైదగునట్టి భూతములు నీ దశలందున నిలిచి నీ దారి నిర్విఘ్నముగను రోది చేసెదరుగాత పరిభూషితామోఘాచ్ఛ ధర్మా. ఈ కవి బాలకాండ ప్రారంభించిన నాటి నుండి 25 సంవత్సరముల తర్వాత ఈ మధ్యనే పూర్తి చేసిన సుందరకాండ కూడా పరిశీలించాను. అతని భావుకత, రచనాచారుత్వము నవనవోన్మేషంగా, సహృదయరంజకంగా ఉన్నవి. సుందరకాండలో హనుమ సీతమ్మని గురించి చెప్పింది వినండి. కన్నులు కల్గినన్ ధరణి కన్యక గాంచవలెన్, నమస్కృతిన్ మననజేయనించినను క్ష్మాసుతకుం పొనరింపగావలెన్, విన్న ధరాకుమారికను వినుల పండుగా వినన్వలెన్, మన్నను
రాము భార్య పదమంజుల సన్నిధినే మనంవలెన్. శుభం. ఇప్పుడు తిక్కరామాచీలు అందుకుంటారు. నిత్య కావ్య విగ్రహులైన కవులను సంభావిస్తున్నాను. నన్ను శిల్పపు తెలుగు తోట అన్నాడు. నిజమే, నా కావ్య శిల్పానికి అవధులు లేవు. నాటకీయత నా ప్రత్యేక ముద్ర అంటారు. నాటకీయత అంటే సంభాషణలు మాత్రమే కాదు. ఈ కవి నా భారతం 15 పర్వాల్లోని కావ్యశిల్పాన్ని బహువారం అధ్యయనం చేశాడు. మా భారత ప్రణాళికా నిబద్ధతను అనుసరించాడు. మూలాన్ని అదే విధంగా తెలుగులో దించితే రసవత్కావ్యం కాదు. ఔచిత్యాన్ని నిష్ఠగా పాటిస్తూ వర్ణనల్లోనూ సంభాషణల్లోనూ సన్నివేశ కల్పనలోనూ స్వాతంత్రం వహించి తన ప్రత్యేక శిల్ప మార్గంలో సుందరకాండ వరకు సమర్థంగా నిర్వహించాడని చెప్పడానికి సంతోషంగా ఉన్నది. అంగదుని రాయబారం చిన్నదే అయినా నా కృష్ణరాయబార పోకడ ఉన్నది అక్కడ. అంగదుడు ధర్మస్వరూపాన్ని సూక్ష్మంగా చెప్పాడు చూడండి. దైవాధీనము విజయము, దైవంబన వేరలేదు, ధర్మము న్యాయం బేవో పూజలదనిసిడి దైవం ఒక ధర్మబుద్ధి తాల్పించుటకై. యుద్ధాలకు వస్తే ఖరదూషణల యుద్ధం విచిత్రంగా వ్రాశాడు. అక్కడ క్రౌర్యం లేదు, శౌర్యం మాత్రమే ఉన్నది. రాముని యుద్ధాలలో ప్రగల్భాలుండవు, వీరాలాపాలుండవు, విజయ శంఖారావాలు ఉండవు. పైగా ఏదనుజున్వధించినను ఇట్టి విషాదమునందు ఆత్మమర్యాదుడు స్వామి నిర్వేదంతో కూర్చుండిపోతాడు. లక్ష్మణుడు సీత ప్రబోధించి తీసుకువెళ్ళవలసి వస్తుంది. రావణుని వైపు వారిలో కూడా ఉదాత్త శీల సంపదను పోషించాడు ఈ కవి. సుందరకాండలోని అక్షకుమారుని వధ అన్ని యుద్ధాలు రాసిన నాకే అయ్యో అనిపించింది. అక్షుని ఘట్టం చాలా చిన్నది అయినా వాని వ్యక్తిత్వం రూపుకట్టింది. ఆ భక్తి ఏమిటి, ఆ శౌర్యం ఏమిటి, ఆ ఆత్మసమర్పణ భావం ఏమిటి, అన్నీ ప్రకటమయ్యాయి. యుద్ధవర్ణంలో ఇంతకాలానికి నాతో సమవుజ్జీ కనబడ్డాడు. రచనాశిల్పంలో ముఖ్యమైనది సామాన్య కవులు ఊహించని చోట ఆశ్చర్యం గొలిపే సంఘటనను ఆవిష్కరించే చాతుర్యం. కిష్కింధకాండలో రాముడు సీత నగలు చూసి దుఃఖంతో వెహ్వలుడవుతున్నప్పుడు ఒక కోతి చేష్ట రాముని తేరుకొన చేస్తుంది. అయోధ్యకాండలో రాముడు సీతను వనవిహారానికి తీసుకువెళ్ళిన సందర్భంలో ఆ జలక్రీడ, గుహల్లోని చిత్రశిల్ప సంపద చూపించుట, అర్థాంగికి అలంకరణ చేయుట, ఇవన్నీ నూతనావిష్కరణలే. ఎంత భావుకత ఉన్నది ఈ కవిలో. చివరగా అశ్వాశాంతాలలో నేను ప్రతిపాదించిన హరిహరనాథ తత్వాన్ని ఈ కవి రామాయణంలో నిబంధించాడు. దీని నిర్వహణ కత్తి మీద నడకే. భవతు. ఒక్క పద్యం చదివి ఇక విరమిస్తాను. ఇతడు పినాకియో ఏమో త్రిపురదాహవేళా సముద్భూత విధురమూర్తి, ఈ తండు గరుడియో ఏమో అమృత కుంభహరణ వేళాగ్ని నిర్యన్ముఖుండు, ఈ తండు నృహరియో ఏమో విదీర్ణాననోద్యత్కరాళ దంప్రోగ్రమూర్తి, ఇతడు కృశానుడో ఏమో లయాంతోగ్రధుమాంబుధర సముద్ధర శిఖుండు, జ్యావినిశ్వానయుగపత్ప్రచండమూర్తి, అంతలోనయ్య పూర్వపు శాంతమూర్తి, దాదృశుని రాముగంచు భూతంబులున్ సురల్ మునుల్ నమస్కార మర్యాదులైరి. శుభమస్తు. ఇక మా ఎర్రాప్రగడ గారి వంతు. మహాకవులందరికీ అభివాదములు. నన్ను ఈ సత్యనారాయణ కవి సర్వమార్గేచ్ఛా విధాతృండన్నాడు. సమర్థుడైన కవి అన్ని మార్గాల్లో పోగలగాలి, అన్ని విధాలైన కవిత్వం వ్రాయగలగాలి. ప్రసిద్ధులైన కవిల శైలీ రహస్యాన్ని పట్టుకుని తనదైన శైలిని రూపొందించుకోవాలి. నా భారత అరణ్యపర్వ పూరణంలో నన్నయ్య గారి శైలితో ప్రారంభించి తిక్కన గారి శైలిలోకి ముగింపు పరివేశింపజేశాను. విజ్ఞులు ఆమోదించారు. నా హరివంశ శైలి నిసర్గ సుందరమైనది, మధురమైనది. భక్త కవిపోతన భాగవత రచనకు మజ్జబంతి అయిందని చెప్పటం నాకు సంతోషదాయకం. రామాయణ కల్పవృక్ష కవి నాకు చాలా వరకు సహాధ్యాయే.
అయోధ్యకాండలో రాముడు భరతునకు నచ్చజెప్పే సందర్భంలోని క్రమోన్మేళనం గమనించాను. సుందరకాండలో సీతాదేవి తనను పతి ఎన్ని విధాలుగా చూస్తాడో అని చెప్పిన పద్యాలన్నీ రత్నాలే. కాదు కాదు, పారిజాత పుష్పాలు. కంపన మంజులస్వన సుఖంబులుషస్సమయా నిలంబులూగింపుల పర్ణశాల కిటికింబడి వచ్చు తరంగలందునన్ సంపెగరెక్కలట్లు సరసంబులు స్నిగ్ధములవుచు నిద్రలేమంపులు వేడకున్న పతి మంధర పక్ష్మములన్ స్మరించెదన్. ఇక రావణ సభలో హనుమంతుని విచారణంతా వైచిత్రీభరితమే. ఈ కవి రావణుని ఎటు కావాలంటే అటు త్రిప్పుతున్నాడు. మహాప్రతిభావంతుడు శౌర్యధనుడు కావాలా? ఉన్నాడు. మహాశివభక్తుడు కావాలా? ఉన్నాడు. శాక్తేయుడు కావాలా? ఉన్నాడు. అద్వైతి కావాలా? ఉన్నాడు. అట్లాగే కైకమ్మ పాత్రని ఎంతో ఉన్నతంగా తీర్చాడు. రామునికి అస్త్రవిద్యలో మెలకువలు నేర్పినది ఆమె. సీతారాముల తొలి ప్రేమను ప్రోధి చేసింది ఆమె. రాముని అవతారకారి సాఫల్యానికి అడవులకు పంపింది ఆమె. అందరి దూషణలు భరించినది ఆమె. తనకు కావలసిన విధంగా ఒక పాత్రని లేదా సన్నివేశాన్ని మలచగలగటమే సర్వమార్గేచ్ఛా విధాతృండు అన్నదానిలో గర్భితమైన రహస్యం. ఈ అసాధారణ ప్రతిభ మీ కవిలో ఉన్నది. కవి యొక్క అభినవేశం చూస్తుంటే సర్వకాలికమైన ధర్మాన్ని తన కావ్యంలో ఆవిష్కరించాలనే తపన చూస్తుంటే ఇంతటి నిబద్ధత గల కవి ఎంత కాలానికి ఉద్భవించాడనిపిస్తున్నది. అతడు అవిచ్ఛిన్న సంప్రదాయార్థి అనటానికి సంతోషంగా ఉంది. వానికి నా శుభకామనలు. అయోధ్యకాండలోని ఒక పద్యం వినిపిస్తాను. చిటికెన వ్రేలితో శిబిని విరిచిన ఘోరబాహుని నెత్తుకోను నగునే అనుభూతదనుజమర్దన కాల వికటత్వమీతని బుగ్గ ముత్తిడ నగునే కోసల రాజ్య సింహాసనాధ్యసన తర్పిత దొడ నితని ఎక్కింపనగునే తన కాలి చెప్పు రాముని కాల సరిపోవు వయసులో కౌగలింపంగదగునే రామచంద్రుని వయసు కారణముగాగా అవనిపతి పొంగులగు ప్రేమ వ్యర్థమైన అతడు పూనిన ఎంజలిని అంజలించి అతని అంజలిలో ముద్దులాడే నృపతి. ఇక హరివంశకర్త సోమన గారు అందుకోవాలి. నమస్కారం. ఈ యువకవి నన్ను ఒక్కడు అని మాత్రమే అన్నాడు. అన్నాడే కాదు, ఒకడు నాచర సోమన్న అనే గ్రంథాన్ని వ్రాశాడు కూడా. అనగా వీనికి నా యందు మిక్కిలి గురుభావం ఉంది. నా మార్గంలో నేను ఏకైక వీరుడనని ఇతని భావన. నిజమే, నా రచనలోని వక్రతాగుణాన్ని ఎవరూ పోషించలేరు. ఇంతకాలానికి ఈ కవిలో నన్ను నేను దర్శించుకోగలిగానని సంతోషంతో చెప్తున్నాను. నేను నా ఉత్తర హరివంశం ప్రగ్గడ గారితో స్పర్ధతో వ్రాయలేదు. వారు నిరంతర తపస్వాధ్యాయపరులు, వినయభూషణులు. వారికి సమకాలికుడనవటం నా అదృష్టం. తెలుగు సాహిత్యాన్ని, కావ్యాలను పురాణ పద్ధతి నుండి నవ్యకావ్య మార్గానికి మళ్లించే ప్రయత్నంలో హరివంశంలోని కొన్ని విష్ణుపారమ్య కథలు తీసుకుని వ్రాసింది నా కావ్యం. ఆ మార్గం కవి పండితవతంసుల ప్రశంసలను పొందటం, అడికంబున అక్షిని దాచినట్టి సర్వజ్ఞుడనని సంభావింపబడటం నా అదృష్టం. నా రచనలోని నవీన గుణాలు తెలుసుకోవాలంటే కొంత లోచూపు కావాలి. ఈ కవికి అట్టి లోచూపు ఉన్నది. కావ్యతత్వ విమర్శన కౌశల్యం ఉన్నది. ప్రశంసనీయంగా అలంకార స్పృహ, రసనిర్భరత ఉన్నవి. బాలకాండ మొదటనే మరల ఇదే రామాయణం అనే పద్యం రాముని దగ్గరకు వచ్చిన శూర్పణఖ రూపాన్ని వర్ణించిన విరిసి మన్మధరాజు బిట్టావులించిన యాకాశమది రూపమందెననగా ఈ పద్యం నా వైఖరి వ్యక్తపరిచేవి. వనవాస ప్రస్థానానికి ముందు రాముడు సీతతో చేసిన ప్రసంగం, సుందరకాండలో సీతమ్మ హనుమంతుని రావణుని సంహరించే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిక కవిలోని తర్కశీలత, వాగ్వైభవము ప్రకటిస్తున్నవి. అంతేకాదు, ఇది కూడా గమనించండి. శూర్పణఖ అరణ్యకాండలో రాముని వర్ణిస్తూ చివరిలో అంటుంది, అతని కన్నుల చూచిన ఎంతసేపు అతని కన్నుల చూచిన ఎట్లు లేదా, అతని కన్నుల చూడని ఎంతసేపు అతని కన్నుల చూచిన ఎట్లు కలదా. ఇక అరణ్యకాండలోనే
అకంపనుడు సీతను వర్ణిస్తూ ఇట్లా అంటాడు: మధురావలోకనములద్భుతమయ్యేడు సీతలోచనాంతమ్ములు సాగినంతన శతప్రమితుల్ మధురేక్షు ఛాపకండమ్ములవారు రత్నమకుటంబులవారు జగద్విలోభనాస్యమ్ములవారునం ప్రభవమందెద రంబుదనీల రోచిషుల్. ఈ అల్పదానవుల చేత రామాయణ కల్పవృక్షం నాయకులను అంత ఉదాత్తంగా చెప్పించటం రచనలోని వక్రత, అనితర దృశ్యమాన వైచిత్ర్యం. ఇతను సాధించగలిగాడు. స్వస్తి. ఇక మన భక్త కవి పోతన్న గారి వంతు. మహాకవులకు నా భక్తి వందనాలు. భాగవతం నేను వ్రాసానా? రాముడే వ్రాశాడు కనుకనే అది తెలుగువారి పుణ్యపేటి అయి శిరోధార్యమైంది. ఈ కవి కూడా భక్తుడే. వాని మానసంలో రాముడు శివుడు అభేదంగా ప్రతిష్ఠితులై ఉన్నారు. తానే వ్రాసుకున్నాడు: జాగ్రత్తవస్థనేమి అన స్వప్న సుషుప్తుల కూడా రామనామగ్రహణం బెనావైన మానస జిహ్వలు చేయు అని. శివకేశవులను అభేదంగా కావ్యంలో నిరూపించడం కష్టమైనా ఈ కవి సఫలీకృతుడయ్యాడు. ఈ కవికి భాగవతం వలె మధురంగా వ్రాయటలేదే అని కించె ఉన్నది. అట్లు భావించనక్కర్లేదు. భాగవతం భగవంతుని లీలా విలాసం. అక్కడ కథ ముఖ్యం కాదు. అడుగడుగునా ఆ దివ్యమోహనమూర్తిని భావించటమే, కీర్తించటమే. రాముడు జ్ఞానపద విహారి, సత్య ధర్మస్వరూపుడు కనుక రామాయణంలో ధర్మాచరణ ప్రధానం, కథ ప్రధానం, పాత్రలు ప్రధానం. ఇక్కడ వైవిధ్యభరితమైన శైలి అవసరం. మాధుర్యం, కోమలత్వం, ప్రవాహ సదృశమైన ధారగా కావ్యమంతా పరుచుకొని ఉండాలని ప్రయత్నించకూడదు. గంభీరమైన క్షాత్రశైలి కూడా కావాలి. ఇక శబరి కథని పెంచిన తీరు బాగుంది. చేతులునికి పూలు తెచ్చి తిని స్వామి, సతను వగుటను నేను వచ్చి తిని స్వామి. అక్కడ ఉన్న పద్యాలన్నీ నేను వ్రాసినవా అనిపిస్తున్నది. సుందరకాండలో సీత క్షమాపణ పద్యాలు నూతన శిల్పానికి మార్గం వేసినవి. రామసమాగమనమునకు వచ్చిన విభీషుని వైష్ణవ ప్రపత్తి వర్ణన వానిని పరమ భాగవతోత్తమునిగా నిరూపిస్తున్నది. సుందరకాండ చివరిలో రాముడు లక్ష్మణునితో తన హృదయ వేదన ఇట్లా బయట పెడతాడు: సదమలశీల నేత్ర జలజాతములందున చూచినట్లు ఉన్నది సుమి ఈ పయోనిధి కనన్ పరినీల గభీర రేఖయై. అన్నా మైథులు ఆడబిడ్డలకు వేదాంతార్థ సంభార భవోన్నత్యం విచిదించి రక్తమున నేత్రాబ్జంబులట్లుండునా. ఇంతటి భావభరితమైన వాక్య సంపద మరెక్కడున్నది? వీని రామాయణం ఆద్యంతం భక్తిరసవాహిని వలె కనిపిస్తున్నది. వైకుంఠుని దివ్యమంగళ స్వరూపం కవికి 1000 విధాలుగా మేలు చేకూర్చాలని నా ఆశంస. సీతమ్మ క్షమాపణాష్టకంలోని ఈ పద్యం చదివి ముగిస్తాను. తన తండ్రుల్ బహుమేధయజ్వలది భ్రాత బ్రహ్మ విజ్ఞానులెందును నా తండ్రులటంచు నా ఎదనదే ద్రోహంబు భావించి ఇంటినో యా పాపము వచ్చి ఇప్పటికినంటే నన్ను ఈ రీతిగా కను నన్ను క్షమింపవే రఘుపతి కళ్యాణవారాన్నిధి. శుభం. ఇక మా బావ శ్రీనాథ కవివరణ్యుల వంతు. సోదర కవులారా, రామాయణ కల్పవృక్షమును వ్రాస్తున్న ఈ నవ్య కవి నన్ను రసప్రసిద్ధధారాధుని అన్నాడు. నా కావ్యాలలో తెలుగు కావ్యాలలోనున్న సర్వగుణాలు ప్రోగుపడి ఉన్నవి. అందులో ఈ కవికి నా ఈ గుణం బాగా నచ్చింది. కావ్యాలలో కొన్ని ఘట్టాలు రసనిష్యందిగా ఉన్నవని చెప్తారు. నా పద్యధారలో అన్ని చోట్ల రసం చిప్పిలుతూ ఉంటుంది. కావ్యరస నిర్వహణ అప్రయత్నంగా జరిగిపోతుంటుంది. నేను ఈశ్వరార్చన కళాశీలుణ్ణి. శివపారమ్య కావ్యాలు వ్రాశాను. నేను రాజకార్య నిర్వహక్షుణ్ణి కూడా. ఈ కవికి నాకు ఒక్క విషయంలో సామ్యం ఉన్నది. మేము లౌకిక విషయాలను త్యజించం, పైగా వాటిలోకి ఆకర్షింపబడతాం. ఇది ఒకప్పుడు క్లేశహేతు. కానీ ఈ కవి జీవుడు నిత్య జాగృతుడు, వేదనాశీలి. జీవుని వేదన అనే లంగరు వీని జీవిత నౌకను లౌకిక విషయాల తుఫాను తాకిడికి భగ్నమవ్వకుండా కాపాడుతూ ఉన్నది. రామాయణ కల్పవృక్షం అనే దివ్య భూమికి చేరుస్తూ ఉన్నది.
కావ్య దృష్టితో చూస్తే సీతారాముల తొలినాటి శృంగార వైరాగ్యములను నిర్వహించిన తీరు నన్ను ఆశ్చర్యంలో ముంచివేసినది. నిజంగా శృంగార రసపోష చేసినది అయోధ్యాకాండలో సీతారాముల వనవిహార సందర్భమే. రావణుడు సీతను ఎత్తుకెళ్లే ఘట్టం కరుణ రసానికి పరాకాష్ఠగా ఉన్నది. సీతమ్మ గోదావరి వద్ద, తరులతాదుల వద్ద, మృగాల వద్ద దుఃఖంతో సెలవు తీసుకునే దృశ్యం గమనించండి. అంత ప్రతిభావంతంగా కరుణరస నిర్భరంగా వ్రాసిన ఘట్టం తెలుగు సాహిత్యంలోనే లేదు. సీత అరణ్యంలో రాముని దేవేరి, లంకలో రావణునకు దేవి. ఇది అద్భుత రసమే. నా శృంగార నైషధంలో హంసరాయబారం ఉంది. ఈ కవి వ్రాసిన యుద్ధకాండ మొదటి భాగంలో శివుడు హంస రూపంలో రాముని వార్త సీతకు చేరుస్తాడు. రాముని మృదువాక్కులు వినండి. ఈ జగదేక మోహన మహేశ్వర సుందర రూపమెంత యుత్తేజిత భావనా పటిమతిచ్చితి వబ్బురమై నేత్ర నీరాజన భూతమైనది ధరాసుత కంటికి శాంతితేవే విద్వేజితమయ్యతన్నయన దీప్తి మృషా మృగదర్శనంబుచే. షష్ఠి పూర్తి చేసుకున్న ఈ కవి ఇక కాల విలంబన లేకుండా యుద్ధకాండ పూర్తి చేయాలి. నా సీసపద్యాల తరహాలో ఉన్న కిష్కింధకాండలోని ఈ పద్యం చదివి ముగిస్తాను. స్వతనూ వినర్గత ఛవిత్కిరణ మాలికాబద్ధయగుట గాయత్రియేమో సంస్కృతేతర శిరోజే పురోషిత భర్తృకాకారయగుట గాయత్రి కాదో మహిత శార్దూల చర్మ మహోగ్ర పరిధాన ధృతి చేసి పార్వతీదేవి ఏమో చూడా మనోహర సురవాహిని చంద్రధృతిలేమి పార్వతీదేవి కాదు. ఒక్కవేళ నే తల్లికై యుర్వియల్ల బర్రిటింతుమయా తల్లి ప్రభువియోగ భావపరిదీన యోగిని పరమమూర్తి ఇచ్చట వెంచేసియుండెనో ఏమో వచ్చి. శుభమస్తు. ఇక మా సాహితీ సమరాంగణ సార్వభౌములు కృష్ణదేవరాయల వారు అందుకోవాలి. ఆంధ్ర విష్ణుని ఆదేశంతో మేము వ్రాసిన కావ్యం ఆముక్తమాల్యద. దక్షిణ దేశంలోని భాషలన్నిటితో పరిచయం ఉన్న మాకు దేశ భాషలందు తెలుగు లెస్స అనగలిగే అధికారం ఉన్నది. ఈ కవి అన్నట్లు మా ఆముక్తమాల్యదకు సాటి అయిన ప్రబంధం తెలుగులో లేదు. మిగిలిన ప్రబంధాలు పురాణాలకో ఇతిహాసాలకో పుట్టిన పుత్రికలు. ఆముక్త అట్టిది కాదు. వైష్ణవ భక్తి సాహిత్యం నుండి ఏరి తెచ్చిన పారిజాత పుష్పముల మాల. అందులో భక్తి ఉన్నది, రక్తి ఉన్నది, రాజనీతి ఉన్నది, వైరాగ్యం ఉన్నది, క్రతు నిర్వహణ ఉన్నది, శరణాగతి ఉన్నది, పైగా మనోహరమైన ఋతువర్ణనలున్నవి. ఇవన్నీ కూడా రామాయణ కల్పవృక్షంలోనూ ఉన్నాయి. కానీ వీటన్నిటికీ మించి సీతారాముల దాంపత్య వైభవం ఉన్నది. లోకరీతిలో పవిత్ర దాంపత్య నిర్వహణం ఉన్నది. గోదాదేవిది దివ్య ప్రణయం వివాహంతో ఫలిస్తుంది. రామాయణ కల్పవృక్షంలో వివాహంతో ప్రారంభం సీతారాముల ప్రణయం. వాల్మీకి మహర్షి సూచించి వదిలిన వారి దాంపత్య రామణీయకతను సౌందర్యాంచితముగా ఇతను విస్తృతపరిచాడు. ప్రబంధ మార్గంలో తీర్చిదిద్దాడు. నిశాకరముని ఆశ్రమం చాలా చిన్న ఘట్టం. ఆ కొద్దిలోనే దానిని రూపుకట్టించిన విధానంలో మా పద్ధతి కనపడుతుంది. 1-2 పద్యాల్లోనే రూపుకట్టిన పాత్రలు విశ్వామిత్రుని అక్క సత్యవతి, గంగావతరణ సందర్భంలో భవానీ, జగ్నుడు. సందర్భాన్ని బట్టి కథను విస్తరింపచేయాలి, క్లుప్తీకరించాలి. ఈ కవిలో ఉన్న ఈ నేర్పు నాకు నచ్చింది. అగ్నిప్రవేశ సందర్భంగా సీతమ్మ రామునికి సుదీర్ఘమైన సమాధానం చెబుతూ ముగింపుగా అంతయు నేన చేసితన్ అనటం కళ్ళు చెదిరే మెరిపే. దేశ భాషల్లో ఇంతటి వైవిధ్యభరితమైన రసప్లావితమైన రామాయణం లేదు అని మా నిష్కర్ష, నిశ్చితాభిప్రాయము. కవికి శుభాశీస్సులు. నాతో దీటుగా వ్రాసిన ఋతువర్ణంలోని ఈ పద్యం వినండి. మాకంతతరు శాఖికా కోకిలాలాప కౌతూహలాకార కలన చేసి ప్రాతస్సమాయాత సితానిలాధీత సాధుపల్లవ హస్త సంజ్ఞజేసి రేఖాభవద్వారిశాఖా నదీవేణికాశ్రంసిత దుకూల కాంతి చేసి
సామోద కల్హార సంఫుల్ల నీరేరుహాకేకరాత్తమోహనత చేసి తరుణశాలీన కోమలాతప విసారి హృదయవాంఛాస్రవత్ ప్రేమరేఖ చేసి శకలిత మరాళ పూజహాసంబుగా వసంత నవశోభ వచ్చే నప్సరసవోలే. అట్టడుగునున్న ప్రజల్లో కూడా ఎంత భావుకత ఉండగలదో చూపిన అయోధ్యకాండలోని ఈ 2 పద్యాలు వినండి. మీ బంగారపు బొమ్మకై చట సామి పీటగా చేసి తిని, మీ బాణంబులు విండ్లు తీసుకొని సామి రెండన్న చూడాబద్ధాంబరులైన రఘుత్తములు తొడంబోయి దండేలా యోయి బంగారపు బొమ్మగా దిదియు నా ఇల్లాలనన్ రాముడున్ నవ్వె నాటవికుడు నవ్వెను జానకి అతడెరింగి ఏమి అమ్మవారా పురములోని పసుపు ముద్ద నవ్వినదంచు చిట్టకములుగాగ చెలగి చెలగి. శుభమస్తు. ఇక మా ఆంధ్ర కవిత పదపితామహుడు పెద్దనవారు అందుకోవాలి. ఈ ఆధునిక కవి నా కవిత్వం వడపోత పెట్టిన ఇక్షురసం అన్నాడు. బాగుంది. నా కావ్యం మనుచరిత్ర ప్రబంధ శైలికి పరవడి పెట్టింది. ఆ పైన మాధుర్యంతో నిండి ఉన్నది. ఇది అక్షరపర సంయోజనంతోనే వచ్చినది కాదు, కావ్య నిర్మాణ మార్మికతో వచ్చినది. నాది సర్వాంగీణముగా రామణీకతను సంతరించుకున్న కావ్యం. తెలుగు కావ్యధారని ఇతిహాస పురాణ మార్గం నుండి ప్రబంధ రీతికి మళ్లించినది. ఈ కవి నా కావ్య నిర్వహణ మీద గల మక్కువతో అల్లసానివాని అల్లిక జిగబిగి అన్న గ్రంథం కూడా వ్రాశాడు. నా కావ్యంలోని కథైక్యాన్ని స్థాపించాడు. గొప్పగా ఉన్నదన్నాడు. ఆ స్ఫూర్తితోనే రామాయణంలో ముఖ్యమైన కావ్య ప్రబంధ లక్షణాలు ప్రవేశపెట్టాడు. ప్రతి ఖండము ఒక కావ్యం వల్లే నిర్మించాడనటానికి అరణ్యకాండలోని ఖండాలను పరిశీలిస్తే ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అన్ని రసములకు ఆటపట్టు రామాయణం. అయినా ఒక ప్రధాన రసం ఉంటుంది. వాల్మీకి కరుణరసాత్మకంగా వ్రాస్తే ఈ కవి శాంతరసానికి పరివశింపజేశాడు. రామాయణ కల్పవృక్షంలో చంద్రుడు అనేక తడవులు కావ్యంలోకి తొగి చూస్తాడు. అవన్నీ కావ్యగమనానికి దోహదమయ్యాయి. నాకు నచ్చినవి కూడా. దశవర్ష పంచవటి ఖండాల్లో అరణ్య మార్గాలు సౌందర్య పరిమళాలను వెదజల్లుతున్నవి. కవులు నవ్వును వర్ణించేటప్పుడు పూలు వికసించినట్లుగా పిల్లతెమ్మెర వీచినట్లుగా అని అంటారు. ఈ కవి కిష్కింధకాండలో రాముని నవ్వు వర్ణించిన తీరు చూడండి. సన్నని గులకరాల్ క్రింద జరిగేడు సైకతస్థలుల చిన్నారి సెలయేటి సన్న చీరాడు చిరునీటిపైని సన్నసన్నని ఎలల్ కదలు ఛాయగా సాగు నీ సెలవులన్నీటులొలికెడి నవ్వులన్ వెన్నెలలు నాకు రక్ష. ఇక నా కావ్యంలో వరూధిని ప్రవరాఖ్యుల శృంగారం ఆభాస పాలైంది. దీని రామాయణంలోని మేనకా విశ్వామిత్ర శృంగారం ఎంతో రసరమ్యంగా అమరినది. ఆదికవి నన్నయార్యుని కవిత్వంలోని రమణీయతని, కవి బ్రహ్మరచనలోని శిల్పాన్ని స్వాధీనపరుచుకున్న ఈ కవి తన కావ్యంలో సాధించలేనిది ఏమున్నది? దశరథుని పుత్రకామేష్టి ఫలించి వైకుంఠుడు దిగివచ్చిన విధమును వర్ణించిన ఈ పద్యంలోని రామణీకత చూడండి. క్షీరాబ్ది తరగలో శ్రీపయోధరములో తొలిపాము పొలసులో తూగుశయ్య చలువు వెన్నెల చాలో మలయు నిండలవాలో ఇగ్గిమంటలడాలో నిగ్గుచూపు ప్రామిన్కుల చివళ్ళో బహుళ సృష్టి మొదళ్ళో ఎచ్చతెల్వి కరళ్ళో ఎసలుమూర్తి తెరగంట్ల హాళికో ధృతిజాళి మోళికో వట్టిన కేళుకో వచ్చు నటన ఇల్లు వైకుంఠమందో మౌనీంద్ర హృదయమందో తనదహరాకాశమందో ఈయన చిత్తునానందమును మించు సత్వకండు జనపతి కరస్థ మగుసు పాయసమున జొచ్చే. ఈ కవికుమారునికి అభ్యుదయ పరంపరలు కలగాన్ని ఆశీస్సులు. స్వస్తి. ఇక మా మనవడు రామకృష్ణయ్య అందుకోవాలి. రామాయణాన్ని కల్పవృక్షంగా రూపించగలిగిన కవి నన్ను సురారామ గజమన్నాడంటే అది నాకు మన్ననే. నా ప్రధాన కావ్యం పాండురంగ మహత్యంలోని పద్యాల నడక ఠీవిగా గజగమనంలా ఉంటుందని, ఎక్కడా తొట్టుపాటు లేని పదగుంఫనమని భావించిన యువకవికి నా శుభాకాంక్షలు.
ఇతని రామాయణంలో కూడా ఎక్కడా తొట్టుపాటు లేదు. రామాయణం అంతటి మహేతిహాసాన్ని పురాణ మార్గం నుండి కావ్య ప్రబంధ మార్గంలోకి తీసుకొని రావటం అంటే దివ్య మందాకిని భగీరథుడు భూమికి తెచ్చినంతటి బృహత్కార్యమే. రామాయణ కల్పవృక్షం అన్ని కాండల్లోనూ ఆ మహాకావ్యానికి తగిన గాంభీర్యము, రచనా సౌష్ఠవం కనపడుతూనే ఉన్నవి. రామవన ప్రస్థానంలో జానకీదేవిని మహాలక్ష్మి వలి వర్ణించిన 4 పద్యాలు చదువుతుంటే 4 దిక్కుల్లో ఒకేసారి కురుస్తున్న కనకధారల వలె ఉన్నవి. వాటిలో ఒక్క పద్యం ఇది. తలపై చిరత్నరత్న సమూహ కాంతిచ్చటా హేమమయ కిరీటమ్ముతోడ రత్నకంకణ సమారాధిత హస్తాగ్రచలిత లీలా సరోజమ్ముతోడ నూత్న కింకిణి కుంకుణ్వాణ మేఖలా కలనాత్త జగన భాగమ్ముతోడ శంఖసుందర గళస్థల లంబమాన ముక్తామణీహార సంతతులతోడ ఇరుదెసన్ రామలక్ష్మణులిద్దరొలసి తుండములు ఓని ధనువులతోడ ఒప్ప రక్తిమొయి సుమంత్రానీత రథము మీద జానకీదేవి గజలక్ష్మి సరణి గొల్చే. ఇక నేను 2 అద్భుతమైన రచనాశిల్పఖండాలను చెప్పాలి. అరణ్యకాండ జటాయి ఖండంలోని మొదటిది, దశకంఠుడు సీతమ్మ వెంటబడి పట్టుకున్నప్పుడు ఒక చిన్న పద్యం, వెంటనే ఒక దీర్ఘవచనం చొప్పున వ్రాసినవి 20 వరకు ఉన్నవి. సీతమ్మ ఆవేదన, ఆక్రోశం, నిస్సహాయతలను వేగంగా ఎలుగెత్తి చెప్పుతున్నాయి. రెండవది, సీతమ్మను లంకకు తీసుకుని వెళ్ళి రావణుడు తన సంపద్వైభవాన్ని చూపుతూ ఒక చిన్న పద్యం, మరొక పెద్ద పద్యం ఒక వచనంతో తాపీగా వర్ణిస్తాడు. ఇటువంటి ఛందశిల్పం ఎక్కడా చూడనిది. ఛందస్సుతోనే పరిస్థితిని దృశ్యమానం చేయటం ఒక అపురూపమైన కళ. సీతారాముల వివాహ సందర్భంగా శాంతాదేవిని తెలుగింటి ఆడపడుచు వలె తీర్చిదిద్దటం బాగున్నది. తెలుగునాడులో ఎక్కడో అక్కడ సీతారాముల వివాహం నాడు వర్షపు జల్లు పడుతుంది. ఇది నేను గమనించినదే. ఈ కవి దీనిని కూడా వదలకు వర్ణించాడు. ప్రతి చైత్ర శుద్ధ నవమికి వితతంబుగ తెలుగునేల విరిసేడు జల్లుల్ శితముక్తా సదృశంబులు ప్రతనులు తలబ్రాల వేళ వచ్చి చిటపటల్. కవికి నా సర్వాశిష్యులు. ఒక్క పద్యం చదివి ముగిస్తాను. జనకక్ష్మాపతి కూతు చిత్తమున హంసం గాంచుచో హంస వచ్చెను శ్రీరాఘవు వద్ద నుండి అని తెచ్చన్ వార్తయంచుహతోచెను భావంబున ఊహతో సరిగదోచన్ సర్వవార్తా నిరూపణమున్ మోహన శబ్ద సంఘటన సంబంధామృతాసారమై. ఇక ముగింపు మహనీయులు ఎర్రాప్రగడ వారు చేస్తారు. శుభం. రామకృష్ణుడు మొదటే చెప్పినట్లు సమిష్టిగా మా రచనల ఆరాధన అధ్యయన ఫలితంగా కవిలో ఏర్పడిన సంస్కారం వలన రామాయణ కల్పవృక్షం మహోత్కృష్ట కావ్యంగా రూపొందుతున్నది. ఈ కవి అసాధారణ ప్రతిభావంతుడు. మా కవితాగుణాలను పరిశీలించి తన రచనా వైఖరిని అభినవంగా రూపొందించుకున్నాడు. ఎవరి గొంతుకు తన గొంతు ప్రతిధ్వని కాదు. ఈ కవి వలన మేము మరింత మాన్యత పొందాం, సంతోషాంతరంగులమయ్యాం. కవి మనకు భక్తుడు, శిష్యుడు. అతని అభ్యుదయం మనం కాంక్షిస్తున్నాం. సుందరకాండలో సీతమ్మ తన వలన తెలిసో తెలియకనో జరిగిన అపరాధములు క్షమించమని రాముని వేడుకుంటూ హనుద్వారా సందేశం పంపినదని ఈ కవి రాశాడు. ఈ కవి కూడా ప్రమత్తత వల్లనో పరిస్థితుల ప్రభావం వల్లనో పూజ్యుల ఎడల దైవముల ఎడల అపరాధములు చేసి ఉండవచ్చు. అకారణముగా గ్రహముల వక్రగతులు ఉండవచ్చు. కనుక ఇతడు మరింత శ్రద్ధతో భక్తితో ధూర్జటిని నెటలమందు నిలుపుకొని సీతారాములను గుండెలో బదిలపరుచుకొని వారిని ఆరాధించి వారి అనుగ్రహమును ప్రసన్నతను సంపాదించుకోవాలి. విఘ్నములను త్రోసిరాజని యుద్ధకాండమును పూర్తి చేసి రామాయణ కల్పవృక్షం యొక్క సమగ్ర రూపం ఆవిష్కరించాలి. ఇది మా అందరి ఆశంస. ఈ హెచ్చరిక నేను వ్యర్థంగా చేయట్లేదు. తెలుగులో మహాకావ్యాలు 2 భారత భాగవతములు ఒక చేతి మీద పూర్తి కాలేదు. ఇహపరాలకు ఆ పరంజ్యోతి స్వరూపుల చల్లని చూపులు అవశ్యం పొందాలి. ఈ గోష్ఠిని ముగించే ముందు హనుమంతుడు సీతమ్మతో పలికిన ఈ ఆర్ద్రమైన వాక్కులను వినండి. రాముని వార్త విన్నప్పుడు రాజనిభానన యొక్క దీనికే ఈ మృదువృత్తి మీ దశ వహించుటకే మరి జన్మ ఎత్తినానేమో ఎటంచు నించితిన ఇప్పుడు
అంకృతి ఎద్దియే సుమి రామునిదియుత నేను రఘురాముని గేహినికి నమస్కృతుల్. హృదయానికి శాంతిని కలిగించి మనస్సును ఉన్నత భావవీధుల్లో విహరింపజేసే కమనీయమైన రామాయణ కల్పవృక్ష మహాకావ్య శిల్పకళా క్షేత్రాన్ని సృష్టించుటకే ఈ కవి జన్మ ఎత్తినాడని నా భావన, కవి భావన కూడా. కనుక కవికి గురువులైన మీరు మా ఆశిష్యులను ఆశంసలను మీ శిష్యునికి చేర్చి వాని రామాయణ మహాకావ్యం త్వరలో సంపూర్తి అగినట్లు చూడటం మీ కర్తవ్యం అని మా సూచన. శుభం. ఇక తిరుపతి వెంకట కవులిద్దరూ ఇట్లా అంటున్నారు: తన కావ్యమునకు మీ ఆమోద ప్రశంసలను పొందిన మా శిష్యుడు ధన్యుడు. మీ ఆజ్ఞలను పాలించి వానికి శుభాశిష్యులతో సందేశం చేర్చడం. మీ ఈ సాంగత్యంతో మేము దివ్యలోక ప్రవేశార్హతను పొందాం. మీరు పరమేశ్వరుని వ్యక్తరూపాలు. తెలుగు నేలను పాలించండి. నమః ఓం. ఇది పుష్పఫలభరిత వృక్షం.